నాయకుడు ఎప్పుడూ కూడా వెనక ఉంటాడు, వెనక ఉన్న వారిని ముందుకు నెడతాడు అనేటటువంటి మాటకు ఆయన కార్యాచరణ అక్షర రూపమని తెలియజేస్తూ మనమందరం ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి విశ్వకర్మీయ ఆభరణం చైతన్యపు కిరణం అనునిత్యం వారి సేవలు స్మరణం కమ్మరిపల్లి కిరణ్ కుమార్ సార్ ఏసీపీ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వవలసిందిగా హృదయపూర్వకంగా స్వాగతం సార్. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్సులు. గౌరవ అడిషనల్ కలెక్టర్ వెంకటాచార్య సారు, వేదిక మీద ఉన్న పెద్దలందరి పేర్లు అన్నీ కూడా విపులంగా చదివారు కాబట్టి నేను వాళ్ళందరినీ మళ్ళీ పేరు పేరున పిలిచి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ప్రతిభా పురస్కారాలు అందుకున్నటువంటి పిల్లలు 10th ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ కూడా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎక్కువసేపు మాట్లాడను. సభకు విచ్చేసిన విశ్వకర్మ ఆత్మీయ బంధువులందరికీ కూడా నా అభినందనలు, నమస్సుమాంజలు. 10th యానివర్సరీ ఈరోజు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ టీం జరుపుతున్నందుకు వాళ్ళకి శుభాభినందనలు. విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ది ఇది నేను 2వ ప్రోగ్రాం అటెండ్ కావడము. లాస్ట్ ఇయర్ ఇదే వేదిక మీద నాన్నగారికి జీవన సాఫల్య పురస్కారం ఇచ్చినప్పుడు ఆరోగ్యం బాగలేక నాన్నగారు రాలేకపోయారు. నాన్నగారి తరపున నేను తీసుకున్నాను ఆ అవార్డు. సో ఆ విధంగా పుష్పగిరితో నా ప్రయాణం స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ ఇదే ప్రోగ్రాము. సో తర్వాత సొంత తమ్ముడిగా అలాగే విశ్వకర్మీయుల ఐక్యత కోసము విశ్వబ్రాహ్మణ జాతి చైతన్యం కోసం తను ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నాడు. ప్రతి ప్రోగ్రాముకు కూడా నేను వెంకటాచార్య సార్ అలాగే పెద్దలు గౌరవ మధుసూదనాచారి గారు మేమందరం కూడా ఆయనకు అండదండలు అందిస్తూ మానసిక బలాన్ని ఇస్తూ అన్ని రకాల సపోర్ట్ని మేము ఎక్స్టెండ్ చేస్తూ లాస్ట్ ఇయర్ నుంచి విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్నే కాకుండా పుష్పగిరి విశ్వనాథుల్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అతని టీం అందరూ పేరు పేరున అందరూ నా సోదరులే. పేర్లన్నీ నా నోటి మీద ఉంటాయి, అన్నీ చెప్పగలను. కాకపోతే అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు, మనకు పిల్లలు ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా వక్తలు మాట్లాడిన వాళ్ళు విశ్వబ్రాహ్మణుల ఐక్యత కోసము రాజ్యాధికారం కోసము మాట్లాడారు. రాజ్యాధికారం సంపాదించాలి. అలాగే వెంకటాచార్య సారు విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. పిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టి 10th 11th. సో రాజ్యాధికారం సంపాదించాలంటే విద్యతో పాటు మనకు ముఖ్యంగా ఇప్పుడు మనము ఒక గుంపులో సమూహంలో గుర్తించబడాలంటే నీకు ఒక ప్రత్యేకత ఉండాలి, విశిష్ట లక్షణాలు ఉండాలి. అది క్యారెక్టర్ అంటావా, నీ మంచి ఆలోచన అంటావా, మంచి హృదయం అంటావా, హెల్పింగ్ నేచర్ అంటావా, మానవతా భావం అంటావా, ఇవన్నీ ఈ క్వాలిటీస్ అన్ని ఎవరైతే పుణికిపుచ్చుకొని విభిన్నంగా ఆలోచిస్తారో నాయకత్వం అంటే నాయకత్వ లక్షణాలతో ముందుకు ఎవరైతే కామన్ సెన్స్ ఉపయోగిస్తూ సమయస్ఫూర్తిని ఉపయోగిస్తూ సమాజంలో ముందుకెళ్తారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా రాజ్యాధికారాన్ని చేపడతారని నా ఆకాంక్ష. మధుసూదనాచార్య సారికి ఏముందండి, అందరూ ఏమంటారు రాజకీయంలో డబ్బులు కావాలి, ఈరోజు 30 కోట్లు ఖర్చు పెట్టాలి, 50 కోట్లు ఖర్చు పెట్టాలి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే. మధుసూదనాచార్య సారికి ఏముందండి, దాసో శ్రావణ్ గారికి ఏముందండి, వారందరూ ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాలేదా, తెలంగాణ తొలి శాసన సభాపతి కాలేదా? మనకు ఒక పట్టుదల ఉండాలి, ఆశయం ఉండాలి. సార్ చెప్పినట్టు విద్యలో రాణించండి, తర్వాత మీరు ఒక పరిశ్రమను స్థాపించండి, ఆర్థికంగా ఎదగండి, నాలెడ్జ్ సెంటర్గా ఎదగండి. మీరు ఒక విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ లాగా యువర్ సెల్ఫ్ బికమ్ ఏ నాలెడ్జ్ సెంటర్ and prove yourself with all good traits, good qualities which I said earlier. ఇందాక నేను చెప్పిన 3-4 క్వాలిటీస్ ఏ వ్యక్తులు అయితే ఉంటాయో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఎదుగుతాడు, ఒక నాయకుడు అవుతాడు. నాయకుడు అంటే కేవలం నాయకత్వం చేయడం కాదండి, సహాయం చేయాలి, సహాయకుడిగా ఉండాలి, సేవకుడిగా ఉండాలి. ఇదే నా కాన్సెప్ట్. నేను నా తల్లి మీద ప్రమాణం చేశాను, రాజకీయాల్లోకి రాను, ఎటువంటి పదవులు చేపట్టనని. కేవలం నా విశ్వబ్రాహ్మణ జాతికి చేదోడు వాదోడుగా ఉంటాను. ఆపదలో ఉన్నవాడు ఎవరైతే నన్ను ఆశ్రయిస్తాడో అతనికి సహాయం చేయాలనేదే నా దృక్పథంగా ముందడుగు వేసి ముందుకెళ్తున్నాను. ఒక 3 ఏళ్లలో నేను పోలీస్ సర్వీస్ నుంచి రిటైర్ అవుతాను. ఈ లోపల నేను రాబోయే ఒక 10-15 సంవత్సరాలకి నా జీవితం ఎలా ఉండాలి, నేను ఎంత యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికి 35 ఇయర్స్ నేను చాలా యాక్టివ్ పోలీస్ సర్వీస్లో ఉన్నాను. లా అండ్ ఆర్డర్ కానీ స్పెషల్ వింగ్స్ కానీ అన్నీ కూడా.
సో అంత యాక్టివ్గా ఉంటూ నేను రిటైర్ అయిన తర్వాత ప్యాసివ్గా లెథార్జిక్గా అయిపోకూడదని చెప్పి ఆలోచించిన క్రమంలో నేను డిఎస్పిగా భూపాలపల్లి డిఎస్పిగా గౌరవ మధుసూదనాచార్య సారు స్పీకర్గా ఉన్నప్పుడు నేను వెంకటాచార్య సారు అక్కడ సార్ ఆర్డీఓగా నేను సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డిఎస్పిగా నేను భూపాలపల్లిలో ఉన్నప్పుడు సారు మేము ఆలోచించేవాళ్ళం రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలి ఆ క్రమంలో మేము ఆలోచిస్తూ ఒక సేవా సంస్థ మన పేద విశ్వబ్రాహ్మణ విద్యార్థులకైతేనేముంది వైద్య సహాయం అర్థించే వాళ్ళని మనం ఆదుకుందాం సార్ ఒక సంస్థను స్థాపించని చెప్పి లాస్ట్ ఇయర్ ఉగాది టైంలో మేము విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ అని చెప్పి ఒక సంస్థను స్థాపించాము. నేను వెంకటాచారి గారు ఒక టీమ్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ పారిశ్రామికవేత్తలు అలాగే ఉన్నత విద్యావంతులు రిటైర్డ్ ఆఫీసర్స్ అండ్ పారిశ్రామికవేత్తలు అందరము ఒక 1 ఇయర్ కాలంలోనే మన విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి స్కిల్డ్ పర్సన్స్ ఒక డాక్టర్ అయితే ఏముంది, ఒక శిల్పాచార్యులు అయితే ఏముంది, ఒక ఇంజనీరింగ్ సైంటిస్ట్ అయితే ఏముంది, ఒక డిఫెన్స్ సైంటిస్ట్ అయితే ఏముంది, ఒక జ్యోతిష శాస్త్ర ఆగమ శాస్త్ర పండితుడైతే ఏముంది, వీళ్ళందరినీ కూడా గుర్తించి అలాగే మైక్రో ఆర్టిస్ట్ని గుర్తించి గిన్నిస్ బుక్ రికార్డు తీసుకున్నటువంటి ఆర్టిస్టులు మనం గుర్తించి ఉగాది పురస్కారం అలాగే విజయదశమి పురస్కారం అని లాస్ట్ ఇయర్ ఇచ్చాము. ఈ సంవత్సరము ఉగాది పురస్కారము మార్చి 31 అత్యద్భుతంగా రవీంద్ర భారతిలో మోర్ దాన్ 1000 పీపుల్తో చాలా అద్భుతంగా రంగరంగ వైభవంగా చేశాము. వైద్య సహాయం కూడా ఉధృతిగా చేస్తున్నాము. ఇప్పుడు ఈ 1 ఇయర్లోనే విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్గా అయిపోయింది. మనము అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఆర్ట్ ఫౌండేషన్ మెంబర్స్ మనకు తప్పనిసరిగా సహాయం చేస్తారు ఏదో విధంగానే ఒక నమ్మకం ఏర్పడింది. అంటే ఇందాక నేను చెప్పిన ట్రేడ్స్ క్వాలిటీస్ నువ్వు రాజ్యాధికారం కానీ ఒక నాయకత్వం కానీ ఒక మంచి వ్యక్తిగా కానీ సమాజంలో నువ్వు స్థిరపడాలి, వేల మంది హృదయాల్లో నువ్వు చిరస్థాయిగా ఉండాలంటే ఆ గుణాలు ఉండాలి. ఆ గుణాలను మేము పుణికిపుచ్చుకొని సహాయం హెల్పింగ్ మాకు నాయకత్వం వద్దు, ఏ రాజ్యాధికారం వచ్చు, మా ఇంటలెక్చువల్స్ మా సంస్థకు చెప్తున్నా. కానీ మన విశ్వబ్రాహ్మణ నాయకులందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఈ గుణగణాలతో మీరు 100లో 1గా 1,00,000లో 1గా యూనిక్నెస్ ఉండాలి, వెర్సటాలిటీ ఉండాలి, గుంపులో గోవిందలాగా పోవద్దు. ఈరోజు ప్రతి నాయకుడు చిన్న గల్లీ లీడర్ దగ్గర నుంచి రొటీన్గా మూస పద్ధతిలోనే ఏదో నేను సేవ చేయడానికి వచ్చాను. బట్ నీ అల్టీరియర్ మోటివ్ నువ్వు రాజకీయంగా ఎదగాలి, ఒక ఎమ్మెల్యే కావాలనో ఎమ్మెల్సీ కావాలి, అట్లా ఉండకూడదు. నిజాయితీగా సేవ చేయి, నీకు చేతనైన నీ శక్తి మేరకు మంచి సహృదయంతో పేదవాళ్ళని ఆదుకో. నీ ప్రాంతంలో నువ్వు ఇప్పుడు మా కృష్ణమూర్తి గారు ఉన్నారు, ఆయన ఈరోజు 150 ట్యాంకర్లతో ఎంతో సేవ చేస్తున్నాడు. ఆయన కార్పొరేటర్గా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సరే ఓకే, ఆయన రాజకీయంగా ఎదగాలని ఆయన జీవితాశయాన్ని పెట్టుకున్నారు. మన వాళ్ళందరూ కూడా రావాలి రాజ్యాధికారం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో రాజకీయ నాయకులదే పెత్తనం. ఎంత కష్టపడి చదివి నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అయినా, నువ్వు ఎంత గొప్ప విద్యావంతుడివైనా కూడా ఆఖరికి ప్రజాప్రతినిధుల మాట వినాల్సిందే. అంటే రాజ్యాంగం అలా ఉంది, భారత రాజ్యాంగం. సో కాబట్టి రాజ్యాధికారాన్ని సాధించాలంటే ఏ విధంగా రొటీన్ కార్యక్రమాలు ఉండకూడదు. సంథింగ్ నీలో యూనిక్ సేలియంట్ ఫీచర్స్ నువ్వు డెవలప్ చేసుకొని ప్రజల్లో ఒక మంచి పేరు సంపాదించుకొని నీ కామన్ సెన్స్ను ఉపయోగించు. అక్కడున్న సమస్యలకి నువ్వు ఏ విధంగా స్పందిస్తే, ఏ విధమైన కార్యక్రమాలు చేస్తే నిన్ను గుర్తిస్తారు ప్రజలనే ఒక యూనిక్ థాట్స్తో నువ్వు ముందుకెళ్తే నువ్వు గుర్తించబడతావు, సమాజంలో ముందుకు వస్తావు, నాయకుడు అవుతావు. అలాగే రాజ్యాధికార ప్రాప్తి కూడా మీకు జరుగుతుందని నేను ఆశిస్తూ విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ సేవల్ని మీరు ఉపయోగించుకోవాలి. అలాగే మన విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ పుష్పగిరి విశ్వనాథుల ఆధ్వర్యంలో ఒక 25 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్కి చాలా గ్రాండ్గా అద్భుతంగా ఎంతోమందిని గుర్తించి సమాజంలో వివిధ రంగాల్లో వాళ్ళని ఇలాగే ప్రతి సంవత్సరము వాళ్ళని సన్మానిస్తూ, అంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి వాళ్ళని అభినందిస్తే ఒక పురస్కారం రూపంలో ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇస్తే వాళ్ళలో ఒక నూతనోత్తేజం అలాగే ద్విగుణీకృత ఉత్సాహంతో వాళ్ళు ఇంకా మరింత ఉన్నత శిఖరాలకు వెళతారు. వాళ్ళ రంగాల్లో విద్యార్థులు అయితే ఏముంది, కళాకారులు అయితే ఏముంది, రాజకీయ నాయకులు అయితే ఏముంది,
టీచర్స్ అయితే ముందు, లెక్చరర్స్ అయితే ముందు, ఈరోజు చాలామంది వివిధ రంగాల వాళ్ళు పురస్కారం అందుకోబోతున్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ పుష్పగిరి అండ్ టీమ్కి ఆల్వేజ్ మా సహకారం ఉంటుంది, విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ సహకారం కూడా ఉంటుందని తెలియజేస్తూ ఇంకొక ముఖ్యమైన పాయింట్, రాజ్యాధికారం సాధించాలనంటే విశ్వబ్రాహ్మణులు ఇలా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సంఘం పెట్టుకొని నాదే సంఘం నేనే నాయకుడిని అని చెప్పి ఉన్నంతకాలం ప్రజాప్రతినిధులు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని చులకనగా చూస్తారు, కానీ మిమ్మల్ని గుర్తించరు, మీకున్న సమస్యల్ని వాళ్ళు పరిష్కరించరు. ఈరోజు మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అని దేహి అని అడుగుతున్నారు ప్రభుత్వాన్ని. దానికి కారణం ఏంటి? మీరు ఒక 20-30 సంస్థలు పెట్టుకొని ఈ రాష్ట్రంలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 10-12 విశ్వబ్రాహ్మణ సంఘాలు పెట్టుకొని నేనే రాష్ట్ర స్థాయి నాయకుడిని అని చెప్పి మన విశ్వకర్మ ఆత్మీయ బంధువుల మనోభావాలతో ఆడుకుంటూ ఎక్స్ప్లాయిట్ చేస్తూ కేవలం నీ స్వార్థ చింతనతో నేను ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్సీ కావాలి, నా కార్పొరేషన్ చైర్మన్ కావాలని స్వార్థ చింతనతో నువ్వు రాజకీయం నడుపుతున్నావు, సంఘాన్ని నడుపుతున్నావు. కానీ ఒకే ఒక సంఘం ఉండాలండి. తెలంగాణ రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా ఏకీకృత సంఘం ఉండి ప్రజాస్వామ్యయుతంగా మనం వాళ్ళని ఎన్నుకుంటే, మంచి నాయకులు ఎవరైతే గెలుస్తారో ప్రజాస్వామ్యయుతంగా మనం ఎలక్షన్ రీతిలో మనం ఒక ఏకీకృత సంఘాన్ని ఎన్నుకున్నామంటే, అంటే మంచి నాయకుడు, మంచి అధ్యక్షుడు ఉన్న ప్యానలే గెలుస్తుంది. అంటే వాళ్ళు కార్యవర్గం వాళ్ళు కార్యదక్షత కలవాళ్ళని మనం గుర్తించే కదా ఓటేసేది. అలా గెలిచిన వాళ్ళు ఒక సంఘం ఉంటే ముఖ్యమంత్రి కానీ, అలాగే వేరే మన కమ్యూనిటీకి రిలేటెడ్ బీసీ వెల్ఫేర్ కానీ, ఎండోమెంట్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ మనల్ని గుర్తిస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు, మా సిస్టర్ కమ్మరి పార్వతమ్మ గారు. 30 ఏళ్ల నుంచి ఎంతో విధేయురాల్లాగా పార్టీకి పనిచేస్తుండడం వల్ల సమర్థవంతమైన నాయకురాలు, లాయల్టీ ఉంది ఈ పార్వతమ్మ గారికి అని చెప్పి ముఖ్యమంత్రి గారు గుర్తించి ఈరోజు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఆమెను నియమించారు. తెలంగాణలో ఎందుకు నియమించడం లేదండి? నాయకుడు లేడు, ఆ నిబద్ధత లేదు ఎవరిలో. ఆ నిబద్ధత ఎవరిలో లేదు కాబట్టే చైర్మన్గా ఎవరిని పెట్టడం లేదు, కార్పొరేషన్ ఫామ్ చేయటం లేదు ఈ ప్రభుత్వం. గమనించారా నేను చెప్పే మాటల్లో విలువని? ఆ నిబద్ధత ఎవరికి లేదు. ప్రతి ఒక్కడికి స్వార్థం. ఎమ్మెల్యే కావాలా, ఎమ్మెల్సీ కావాలా, కార్పొరేషన్ చైర్మన్ కావాలా. అరే నువ్వు మన విశ్వకర్మ జాతీయులకి ఏం సాయం చేస్తున్నారా మీరు? ఎవడన్నా ఆపదలో ఉండి మీ దగ్గరకు వస్తే మీరు కనీసం వింటున్నారా? వాళ్ళకు దర్పం కావాలా, హోదా కావాలా? ఇట్లుంటే ఎవడు గుర్తిస్తాడండి? ఏకీకృత సంఘం ఇక్కడ కూడా ఒకే సంఘం ఉండాలా ఆంధ్రప్రదేశ్లాగా. అక్కడ నేను ఆంధ్రప్రదేశ్లో ఏకీకృత సంఘం దిశగా ఒక మూమెంట్ని తీసుకొచ్చి ఎలక్షన్ దిశగా నడిపిస్తున్నాను. రేపు అక్కడ అయిపోగానే ఇక్కడ కూడా ఏకీకృత సంఘం దిశగా తెలంగాణ విశ్వబ్రాహ్మణులందరినీ కూడా ఏకత్రాటి మీదకి తీసుకొస్తాననే నమ్మకంతో నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పుష్పగిరికి అండ్ టీమ్కి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతిభా పురస్కారాలు అందుకోబోతున్న విద్యార్థినులకు, అలాగే ప్రముఖులు, ప్రతిభావంతులు వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ జై విశ్వకర్మ, నమో విశ్వకర్మణే.